ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటించారు. నీరు లేక ఎండల కారణంగా పంటలు ఎండిపోతున్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే. రైతులకు సకాలంలో సాగునీరు, యూరియా, రైతు బంధు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం అందజేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడలో రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ మృతి వ్యవహారం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. జాతీయ కమిషన్ ఆదేశాలతో రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న రాజేష్ గత నవంబర్ 15న చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల చిత్రహింసల వల్ల జరిగిన లాకప్ డెత్ అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భారీ ఉద్యమాల నేపథ్యంలో రాజేష్ మృతిపై సమగ్ర విచారణ జరపాలని జాతీయ కమిషన్ ఆదేశించింది. దీంతో రెండోసారి పోస్ట్ మార్టంకు సిద్ధమయ్యారు అధికారులు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని రాజుపేట లక్ష్మీ నర్సాపురం గ్రామంలో శ్రీ నాగులమ్మ మహాజాతర ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ సభ్యులు. మార్చి 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు ఘనంగా మహాజాతర నిర్వహించనున్నారు. 5వ తేదీని నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. జాతర గోడ పత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ బాడిసి రామకృష్ణ స్వామిజీ, ప్రధాన పూజారి నాగరమేష్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పోలీసులు అరైవ్ ఒలైవ్ 2వ దశ రోడ్డు భద్రతా మహోత్సవాలు నిర్వహించారు. సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు చేపట్టారు. డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలను పంపిణీ చేశారు. అధిక శాతం ప్రమాదాలకు నిర్లక్ష్యము డ్రైవింగ్ నిబంధనల ఉల్లంఘనే కారణమని సీఐ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు సీఐ. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డు ప్రమాదంలో మాండ్ర గ్రామానికి చెందిన ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. రహదారి పనులు నత్తనడకన సాగడమే ప్రమాదానికి కారణమని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయాలని, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. బాధితులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల హామీతో ఆందోళన విరమించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దొంగచింత పరిధిలోని కుమ్మరిగుట్ట గ్రామాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సందర్శించారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో నాయక్ కు స్వాగతం పలికిన గిరిజన మహిళలు. నిర్మల్ జిల్లా నిగ్వా గ్రామంలో కార్యదర్శిపై వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి పంచాయతీ కార్యదర్శి సింధూజా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణపై విచారణ చేశారు అధికారులు. విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో అధికారులు స్పందించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపించి కార్యదర్శిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం అవాస్పల్లి తాండాలో అంగన్వాడీ సెంటర్ శిథిలావస్థితికి చేరుకుంది. దీంతో ఇంటి దగ్గరే పిల్లలకు తరగతులు నిర్వహిస్తోంది అంగన్వాడీ టీచర్. పోషకాహారం కోసం గర్భిణీలు, బాలింతలు టీచర్ ఇంటికే వెళ్తున్నారు. శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ భవనం ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదం ఉందంటున్నారు గ్రామస్తులు. అందుకే తమ పిల్లలను టీచర్ ఇంటికి పంపుతున్నామంటున్నారు. సిబ్బంది, అధికారులు స్పందించి అంగన్వాడీ భవనం మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.